హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ కిచెన్. టుడే రెసిపీ వచ్చి నేను మటన్ మసాలా ఫ్రై చూపిస్తున్నానండి. ముందుగా అయితే మనం బాండల్లోకి లవంగాలు అలాగే పట్టా వేసి ఎర్రగడ్డ ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలండి. అలాగే దాంట్లోకి వచ్చి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం లేదండి. ఈసారి అల్లం వెల్లుల్లి దంచి వేస్తున్నాను అనమాట. ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మసాలానే కాదు, దంచి వేస్తే కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలండి, పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు టమోటా ముక్కలను వేసి బాగా మగ్గనివ్వాలి, వీడియోలో చూపించే విధంగా. ఇప్పుడైతే నేను దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు వేసానండి. అలాగే సాల్ట్ మాత్రం చూసి వేసుకోండి. నేను ఫస్ట్ మటన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు కూడా సాల్ట్ వేసాను, మీకు చూపించాను కదా. మ్యాగ్నేట్ చేస్తాను ఎప్పుడైనా నేను. ఇప్పుడు మటన్ ముక్కల్ని వేసి బాగా వేయించాలండి. చూడండి, వీడియో క్లిప్లో చూపించే విధంగా చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. కూరలు లేకపోయినా కూడా దీంతోనే, ఈ మసాలా గ్రేవీతోనే కలుపుకొని తినేయచ్చు అనమాట. ఇప్పుడైతే కారం వచ్చి నేను 2 స్పూన్స్ వేసుకున్నానండి. మీరు కూడా మీకు ఎంత కారం తినే వాళ్ళు అయితే అలా వేసుకోవచ్చు. 1 స్పూను చికెన్ మసాలా వేసానండి. మటన్ మసాలా కూడా వేయండి, నా దగ్గర లేదు అందుకే చికెన్ మసాలా వేసాను. ధనియాల పొడి 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు బాగా మొత్తాన్ని మిక్స్ చేసుకోండి, వీడియోలో చూపించే విధంగా. ఈ గ్రేవీతోనే మొత్తం అన్నం తినేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఇంకైతే రెడీ అయిపోయిందండి. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే రెడీ అయిపోయింది మనం మటన్ మసాలా. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. మరికొన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో